ప్రభుత్వంలో ఈ వార్డు కూడా ఏం చేస్తారంటే మున్సిపాలిటీలో ఒక ఫ్యామిలీలో 4 కోట్లు 2 ఇట్లు కలిపినారు, ఒక వాటికి 2 ఇట్లు కలిపినారు. అది వాళ్ళు దేనికోసం కలిపినారు కానీ బట్ దానివల్ల బాగా సఫర్ అవుతున్నాం కూడా. సరే అది 1200 లిమిట్ పెట్టినారు కాబట్టి 1200 ఒకటి వస్తే మళ్ళీ మార్చిన 1200 నేమ్లా 10 అటు ఇటు 50 ఇటు అటు ఉన్నా కూడా ఇప్పుడు మనకి ఉన్నాయి కదా దీని ప్రకారము. అది ఆ విధంగా అయినా అది నరేష్కి తెలుస్తుంది పాపం. ఎవరు చేయలేదు కాదు. అది వాటర్ పెంచేటప్పుడు కొంచెం అట్లా మారినాయి కొన్ని వీధులు అట్లా ఈ పక్క ఫ్యామిలీ కలిపి పోయింది నరేష్. అట్లా కాకుండా ఒకే ఫ్యామిలీలో 2 అట్లా 2 ఇట్లా ఎవరు చేస్తున్నాను ఒక ఫ్యామిలీలో వాళ్ళు ఇద్దరు అట్టు పెట్టి నిజంగా అదే నీకు దాదాపు 100 ఓట్లు నేను ఇస్తాను నీకు కావాలంటే. ఉన్నారు కదా అంత నీట్ గా చేయండి. అధికారులు వాళ్ళు చేద్దాం మీకు అది చేయండి. వాటర్ కూడా 4 పెంచండి ఏం వద్దంటున్నా అన్నీ చేయండి. అది భారత ప్రధానమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు మన శాసనసభ్యుల వారు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. కాబట్టి అందరూ అధికారులు కూడా మేము ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా తెలిపినాము మళ్ళీ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్. ఎందుకంటే అది మన ఈ ఉగ్రదాడికి మన సైనికులకి విజయ సంకేతం తెలుపుతూ ఖచ్చితంగా దాన్ని చేయాలని మీరు కూడా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలని సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. సార్ వాళ్ళపై దాన్ని రెక్టిఫై చేస్తున్నారంట మేడం. అదే ఇష్యూ అంతా లాస్ట్ ఫైనలైజ్ అయింది ఏమంటే వాళ్ళకి ఓటు ఉండేది టౌన్ మున్సిపాలిటీకే, స్కీమ్స్ కట్టేది మున్సిపాలిటీకే, స్కీమ్స్ వస్తానికి మున్సిపాలిటీలోనే. కాకపోతే ల్యాండ్ వచ్చి గంగవరంలో ఉంది, ట్యాక్స్ వచ్చి గంగవరం సార్. నేను 2 రోజులు ఫాలోఅప్ చేస్తాను ఎందుకంటే నాకు ఫోన్ చేస్తున్నారు వస్తామని అడిగినారు. నేను బయట ఉన్నాను కాబట్టి మళ్ళీ వెళ్ళండి నేను. వాళ్ళు పోయినారు, బిఎల్ఓస్ పోయినారు. బిఎల్ఓస్ కూడా అందరికి అయిపోతుంది. వాళ్ళు కూడా టౌన్కే విల్లింగ్ గా ఉన్నారు మేడం. కాకపోతే ల్యాండ్ వచ్చి గంగవరంలో ఉంది. ఆ బార్డర్ మాత్రమే అది చెప్పినాను కదా, తల్లిదండ్రులు ఇట్లా కొడుకు కూతురు అట్లా 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 పడినాయి. అదొకటే సమస్య. అది కూడా రెక్టిఫై అయిపోతుంది. చేస్తాను మేడం. పోయినా సార్ కాజ్ ఏమన్నా వాళ్ళకి చెప్తున్నాము ఫోన్లు ఉండేవాళ్ళకి వెళ్తుంది. ప్రతి ఒక్కరికి మనము అప్లికేషన్ పెట్టేటప్పుడే ఫోన్ నెంబర్ లింక్ అవుతుంది. ఫోన్ నెంబర్ లేకపోతే ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవచ్చు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంటే ఆధార్ కార్డు అనుసంధానం అనేసి కొత్తగా చేస్తారు. అది మనకు కూడా ఏమన్నా ఇంప్లిమెంట్ ఆధార్ కార్డు కంపల్సరీ కాదు ఓటర్ లిస్ట్. ఎమ్మెల్సీ ఓటు కూడా చాలా మందికి లాస్ట్ టైం కొన్ని ఓట్లు ఎగిరిపోయినాయి మేడం. మన ఆ టైంలో ఎలక్షన్ టైం కాబట్టి ఎమ్మెల్సీ మనకు కంటిన్యూషన్ ప్రాసెస్ అంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తారో అప్పుడు టైం పీరియడ్ పెడతారు. ఈ మంత్ ఈ పీరియడ్లో మీరు ఇవ్వండి, అది కంటిన్యూషన్ ప్రాసెస్ కాదు, మామూలు జనరల్ ఓట్ మాత్రమే కంటిన్యూషన్ ప్రాసెస్. ఎమ్మెల్సీలు అవన్నీ కూడా ఫ్రెష్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పీరియడ్ ఒకటి ఇస్తారు మనకు నోటిఫికేషన్లోనే, ఆ పీరియడ్లో మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 3 మీటింగ్స్ రాకపోతే కూడా ఒక నోటీస్ కూడా ఇచ్చి, ఎందుకంటే ఇది ఒక ఆర్డీఓగా మీరు తహసీల్దార్ గారు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నప్పుడు అందరూ రావాలి. దీని ఇప్పుడు మేమైతే ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా మాకు ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వస్తేనే కొన్ని తెలుస్తాయి కాబట్టి రానని కూడా మీరు ఇస్తే ఇట్లా కాకుండా అందరూ వచ్చే విధంగా అన్ని పార్టీలు వచ్చే విధంగా మీరు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. మనం ఆ మాదిరి రిజెక్ట్ చేస్తున్నాము. ఇట్లా వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలు, వాళ్ళ కూతురు అట్లా ఉన్నప్పుడు అట్లాంటివి చేయడం లేదు. ఇంకొకటి మనకి ఏదైనా ఇంకా డాక్యుమెంట్స్ పెట్టకుండా ఉంటారు చూడండి, పిల్లలు చదువుకొని ఉంటారు కానీ డేట్ ఆఫ్ ఏజ్ ప్రూఫ్కి డాక్యుమెంట్ పెట్టకుండా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళని అడుగుతాం ఫోన్లో, బిఎల్ఓ ఆల్రెడీ అందుబాటులో ఉండి అడుగుతున్నారు ఫోన్లో. వాళ్ళు సబ్మిట్ చేయకపోతే ఏజ్ ప్రూఫ్ అనేది మనం చూసుకోవాలి కదా న్యూగా ఎన్రోల్ అయిన ఓటర్స్కి. అందువల్ల ఏజ్ ప్రూఫ్ లేకపోవడం వల్ల కొన్ని రిజెక్ట్ అవుతున్నాయి. ఇంకొకటి వాళ్ళు మన దగ్గర నివాసం లేనందువల్ల కొన్ని రిజెక్ట్ అవుతున్నాయి. అది తప్ప వేరే రీజన్స్ ఏమి ఉండదు. 3వ వారంలో పొలిటికల్ పార్టీ మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే మనం ఈ మంత్లో కూడా ఈరోజు మనము
అందరూ పొలిటికల్ పార్టీ లీడర్స్ తోటి రిప్రజెంటేటివ్స్ తోటి మనం ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ మీకు ఆల్రెడీ నోట్స్ ఇచ్చాము. మనం రోజు డిస్కస్ చేస్తున్న ప్రతి నెల కూడా డిస్కస్ చేస్తున్న నోట్సే. ఇక్కడ మనము ఈరోజు మనము ఎన్ని ఫామ్ 6లు 7లు 8లు ఎన్ని వచ్చాయి అనేది ఇవ్వడం జరిగింది. మన కాన్ఫరెన్స్కి సంబంధించి టోటల్గా 219 పెండింగ్ ఉన్నాయి మొత్తం ఫామ్స్ అన్నీ కూడాను. అవి కూడా టైం ఉంది ఇంకా, అందువల్ల మనం డిస్పోజ్ చేయలేదు. ఇవన్నీ కూడా టైం పీరియడ్ అయిపోతున్నాయి కూడా అన్నీ డిస్పోజ్ చేస్తాము. దాదాపుగా మనకు పోయిన పబ్లికేషన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 2462 అప్లికేషన్స్ నమోదైనాయి మన కాన్ఫరెన్స్కి సంబంధించి. అందులో 1717 ఆల్రెడీ అప్రూవ్ చేసి ఈ రోజులో కూడా ఇంక్లూజన్ చేయడం జరిగింది. ఒక 210 పెండింగ్ ఉన్నాయి. ఈ 210 కూడా టైం పీరియడ్ ఉంది కాబట్టి త్వరలోనే డిస్పోజ్ చేస్తాము. ఇంకా మనకి మీకు ఆల్రెడీ ఈపీ రేషియో, జెండర్ రేషియో కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి మండలం గురించి కూడా ఈపీ రేషియో, జెండర్ రేషియో ఇవ్వడం జరిగింది. ఇంకా మీకేమైనా కూడా ఏమైనా వీటిపైన సజెషన్స్ కానీ, మీకు ఇంకా ఏమైనా మా ఆఫీస్ నుంచి ఏమైనా ఫీడ్బ్యాక్ కానీ కావాలంటే మీరు ఒకసారి ఆ రిపోర్ట్ ఒకసారి చూసుకొని డిస్కస్ చేద్దాం.